శ్రీశైల దేవస్థాన ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరుముడి కలిగిన శివస్వాములకు మాత్రమే ఉచిత స్పర్శ దర్శనం కల్పించాలని నిర్ణయించారు. శివస్వాములకు మాత్రమే విడతల వారీగా సర్వదర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు అధికారులు. 7వ తేదీ వరకు సాధారణ భక్తులకు స్వామివారి అలంకార దర్శనం మాత్రమే ఉంటుంది. స్వామివారి స్పర్శ దర్శనం కోసం భారీగా భక్తులు నమోదు చేసుకుంటున్నారు. ఇంకోవైపు శివస్వాములు కూడా మాల తీసేందుకు వస్తున్నారు. దీంతో ఇరుముడి కలిగిన శివస్వాములకు మాత్రమే స్పర్శ దర్శనం కల్పిస్తున్నారు. ప్రత్యేక దర్శన టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు ఉచిత లడ్డూలతో పాటు ఆలయ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయాలని పాలక మండలి నిర్ణయించింది. అలాగే స్థానికంగా నివసిస్తున్న చెంచు గిరిజనులకు నెలలో ఒక్కరోజు స్వామివారి స్పర్శ దర్శనం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇక శ్రీగిరిలో జనవరి 12 నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించాలని తీర్మానించారు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం కొలను భారతి దేవాలయాన్ని దత్తత ఆలయంగా స్వీకరించాలని నిర్ణయించారు. ఇకపై శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలోనే దీపధూప నైవేద్యాలు నిర్వహించేందుకు పాలక మండలి ఆమోదం తెలిపింది. ధూళి దర్శనం శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయంలో మాత్రమే కనిపించే అపూర్వ అనుభూతి. భక్తులు వచ్చి ధూళితోనే స్వామివారిని తాకి తరించగలుగుతారు. ఈ సాంప్రదాయానికి వెనుక ఉన్న కారణాలను పరిశీలిస్తే శ్రీశైల యాత్ర పూర్వం ఎంత క్లిష్టమైందో అర్థమవుతుంది. ఇక్కడ స్వామివారిని తాకి దర్శనం చేసుకోవడం అనుభూతిని కలిగించే విశేషం. ఇప్పుడైతే శ్రీశైలానికి రవాణా సౌకర్యాలు మెండుగా ఉన్నాయి. ఇప్పుడు శ్రీశైల మల్లన్న ఆలయానికి కూడా తిరుమల తరహా అభివృద్ధి పనులు జరగబోతున్నాయి. భక్తులు సమస్యలు లేకుండా మల్లన్న దేవస్థానానికి రాకపోకలు చేయడం కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశామని, భక్తులకు విశ్రాంతి, వసతి, పర్యాటక సౌకర్యాలన్నీ పక్కాగా ఉండేలా నిర్మాణం జరగబోతోందని అధికారులు తెలియజేశారు. శ్రీశైల దేవస్థాన ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరుముడి కలిగిన శివస్వాములకు మాత్రమే ఉచిత స్పర్శ దర్శనం కల్పించాలని నిర్ణయించారు. శివస్వాములకు మాత్రమే విడతల వారీగా సర్వదర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు అధికారులు. 7వ తేదీ వరకు సాధారణ భక్తులకు స్వామివారి అలంకార దర్శనం మాత్రమే ఉంటుంది. స్వామివారి స్పర్శ దర్శనం కోసం భారీగా భక్తులు నమోదు చేసుకుంటున్నారు. ఇంకోవైపు శివస్వాములు కూడా మాల తీసేందుకు వస్తున్నారు. దీంతో ఇరుముడి కలిగిన శివస్వాములకు మాత్రమే స్పర్శ దర్శనం కల్పిస్తున్నారు. ప్రత్యేక దర్శన టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు ఉచిత లడ్డూలతో పాటు ఆలయ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయాలని పాలక మండలి నిర్ణయించింది. అలాగే స్థానికంగా నివసిస్తున్న చెంచు గిరిజనులకు నెలలో ఒక్కరోజు స్వామివారి స్పర్శ దర్శనం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇక శ్రీగిరిలో జనవరి 12 నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించాలని తీర్మానించారు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం కొలను భారతి దేవాలయాన్ని దత్తత ఆలయంగా స్వీకరించాలని నిర్ణయించారు. ఇకపై శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలోనే దీపధూప నైవేద్యాలు నిర్వహించేందుకు పాలక మండలి ఆమోదం తెలిపింది. ధూళి దర్శనం శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయంలో మాత్రమే కనిపించే అపూర్వ అనుభూతి. భక్తులు వచ్చి ధూళితోనే స్వామివారిని తాకి తరించగలుగుతారు. ఈ సాంప్రదాయానికి వెనుక ఉన్న కారణాలను పరిశీలిస్తే శ్రీశైల యాత్ర పూర్వం ఎంత క్లిష్టమైందో అర్థమవుతుంది. ఇక్కడ స్వామివారిని తాకి దర్శనం చేసుకోవడం అనుభూతిని కలిగించే విశేషం. ఇప్పుడైతే శ్రీశైలానికి రవాణా సౌకర్యాలు మెండుగా ఉన్నాయి. ఇప్పుడు శ్రీశైల మల్లన్న ఆలయానికి కూడా తిరుమల తరహా అభివృద్ధి పనులు జరగబోతున్నాయి. భక్తులు సమస్యలు లేకుండా మల్లన్న దేవస్థానానికి రాకపోకలు చేయడం కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశామని, భక్తులకు విశ్రాంతి, వసతి, పర్యాటక సౌకర్యాలన్నీ పక్కాగా ఉండేలా నిర్మాణం జరగబోతోందని అధికారులు తెలియజేశారు. శ్రీశైల దేవస్థాన ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరుముడి కలిగిన శివస్వాములకు మాత్రమే ఉచిత స్పర్శ దర్శనం కల్పించాలని నిర్ణయించారు. శివస్వాములకు మాత్రమే విడతల వారీగా సర్వదర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు అధికారులు. 7వ తేదీ వరకు సాధారణ భక్తులకు స్వామివారి అలంకార దర్శనం మాత్రమే ఉంటుంది. స్వామివారి స్పర్శ దర్శనం కోసం భారీగా భక్తులు నమోదు చేసుకుంటున్నారు. ఇంకోవైపు శివస్వాములు కూడా మాల తీసేందుకు వస్తున్నారు. దీంతో ఇరుముడి కలిగిన శివస్వాములకు మాత్రమే స్పర్శ దర్శనం కల్పిస్తున్నారు. ప్రత్యేక దర్శన టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు ఉచిత లడ్డూలతో పాటు ఆలయ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయాలని పాలక మండలి నిర్ణయించింది. అలాగే స్థానికంగా నివసిస్తున్న చెంచు గిరిజనులకు నెలలో ఒక్కరోజు స్వామివారి స్పర్శ దర్శనం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇక శ్రీగిరిలో జనవరి 12
నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించాలని తీర్మానించారు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం కొలను భారతి దేవాలయాన్ని దత్తత ఆలయంగా స్వీకరించాలని నిర్ణయించారు. ఇకపై శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలోనే దీపధూప నైవేద్యాలు నిర్వహించేందుకు పాలక మండలి ఆమోదం తెలిపింది. ధూళి దర్శనం శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయంలో మాత్రమే కనిపించే అపూర్వ అనుభూతి. భక్తులు వచ్చి ధూళితోనే స్వామివారిని తాకి తరించగలుగుతారు. ఈ సాంప్రదాయానికి వెనుక ఉన్న కారణాలను పరిశీలిస్తే శ్రీశైల యాత్ర పూర్వం ఎంత క్లిష్టమైందో అర్థమవుతుంది. ఇక్కడ స్వామివారిని తాకి దర్శనం చేసుకోవడం అనుభూతిని కలిగించే విశేషం. ఇప్పుడైతే శ్రీశైలానికి రవాణా సౌకర్యాలు మెండుగా ఉన్నాయి. ఇప్పుడు శ్రీశైల మల్లన్న ఆలయానికి కూడా తిరుమల తరహా అభివృద్ధి పనులు జరగబోతున్నాయి. భక్తులు సమస్యలు లేకుండా మల్లన్న దేవస్థానానికి రాకపోకలు చేయడం కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశామని, భక్తులకు విశ్రాంతి, వసతి, పర్యాటక సౌకర్యాలన్నీ పక్కాగా ఉండేలా నిర్మాణం జరగబోతోందని అధికారులు తెలియజేశారు. శ్రీశైల దేవస్థాన ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరుముడి కలిగిన శివస్వాములకు మాత్రమే ఉచిత స్పర్శ దర్శనం కల్పించాలని నిర్ణయించారు. శివస్వాములకు మాత్రమే విడతల వారీగా సర్వదర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు అధికారులు. 7వ తేదీ వరకు సాధారణ భక్తులకు స్వామివారి అలంకార దర్శనం మాత్రమే ఉంటుంది. స్వామివారి స్పర్శ దర్శనం కోసం భారీగా భక్తులు నమోదు చేసుకుంటున్నారు. ఇంకోవైపు శివస్వాములు కూడా మాల తీసేందుకు వస్తున్నారు. దీంతో ఇరుముడి కలిగిన శివస్వాములకు మాత్రమే స్పర్శ దర్శనం కల్పిస్తున్నారు. ప్రత్యేక దర్శన టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు ఉచిత లడ్డూలతో పాటు ఆలయ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయాలని పాలక మండలి నిర్ణయించింది. అలాగే స్థానికంగా నివసిస్తున్న చెంచు గిరిజనులకు నెలలో ఒక్కరోజు స్వామివారి స్పర్శ దర్శనం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇక శ్రీగిరిలో జనవరి 12 నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించాలని తీర్మానించారు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం కొలను భారతి దేవాలయాన్ని దత్తత ఆలయంగా స్వీకరించాలని నిర్ణయించారు. ఇకపై శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలోనే దీపధూప నైవేద్యాలు నిర్వహించేందుకు పాలక మండలి ఆమోదం తెలిపింది. ధూళి దర్శనం శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయంలో మాత్రమే కనిపించే అపూర్వ అనుభూతి. భక్తులు వచ్చి ధూళితోనే స్వామివారిని తాకి తరించగలుగుతారు. ఈ సాంప్రదాయానికి వెనుక ఉన్న కారణాలను పరిశీలిస్తే శ్రీశైల యాత్ర పూర్వం ఎంత క్లిష్టమైందో అర్థమవుతుంది. ఇక్కడ స్వామివారిని తాకి దర్శనం చేసుకోవడం అనుభూతిని కలిగించే విశేషం. ఇప్పుడైతే శ్రీశైలానికి రవాణా సౌకర్యాలు మెండుగా ఉన్నాయి. ఇప్పుడు శ్రీశైల మల్లన్న ఆలయానికి కూడా తిరుమల తరహా అభివృద్ధి పనులు జరగబోతున్నాయి. భక్తులు సమస్యలు లేకుండా మల్లన్న దేవస్థానానికి రాకపోకలు చేయడం కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశామని, భక్తులకు విశ్రాంతి, వసతి, పర్యాటక సౌకర్యాలన్నీ పక్కాగా ఉండేలా నిర్మాణం జరగబోతోందని అధికారులు తెలియజేశారు.